ప్రియమైన దేవుని పరిశుద్ధమైన ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ప్రాముఖ్యంగా 2026 సంవత్సరం మీ అందరికీ, మీ కుటుంబాల్లో ఉన్న ప్రతి సభ్యునికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుని వాగ్దానం ఈ దినకాలం కనుక మనం చూస్తే ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాగ్దానమును ఆ దినముల్లో మన పితరుడు అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం. మొదటి దినముల్లో తెరహ కుమారుల్లో ఒకటిగా ఉన్నటువంటి అబ్రహాము 75 సంవత్సరాల వయసులో తను హారాన్ నుంచి ప్రయాణం అవుతున్నప్పుడు దేవుడు చేసిన శ్రేష్టమైన వాగ్దానం, ఇదిగో నిన్ను గొప్పగా చేస్తాను, గొప్ప జనముగా ఆశీర్వదిస్తా, వంశములు నీ ద్వారా ఆశీర్వదించబడతాయి, నీ సంతానమునకు దేశములను ఇచ్చేదను, నిశ్చయముగా నేను నిన్ను కానాను దేశమునకు నడిపించేదను, నీవు గొప్ప జనముగా ఉందువు, ఆశీర్వాదకరముగా ఉందువు. నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదించబడతారు, నువ్వు ఎవరిని దీవిస్తే వారు దీవించబడతారు. భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ యందు ఆశీర్వదించబడతాయి. ఎలాగంటే ఆకాశ నక్షత్రముల వలె, సముద్రపు ఇసుకరేణువుల వలె నిన్ను నీ సంతానమును తరతరముల వరకు ఆశీర్వదించదనని వాగ్దానం చేసిన దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానాన్ని అబ్రహాం విషయంలో ఎంతగానో నెరవేరుస్తూ వచ్చాడు. తన ప్రయాణంలో ఆయా స్థలాలకు వెళుతున్నప్పుడు ఆ మాట నెరవేర్పులోకి తీసుకొని వచ్చాడు. అయితే అబ్రహాము చాలా శ్రేష్ఠుడు, విధేయత కలిగినవాడు, కృతజ్ఞత కలిగినవాడు, గొప్ప ప్రార్థనాపరుడు. ఆయా స్థలాల్లోకి వెళుతున్నప్పుడు బేతేలు హాయికి మధ్య, మమ్రే దగ్గర ఉన్న సింధూరు వృక్షములో, హెబ్రోను దగ్గర ఆయా స్థలాల్లో గుడారాలు వేసి ఆయన ప్రభువునకు బలిపీఠములను కట్టేవాడు. బలిపీఠం కట్టి ప్రభువు నామమున ప్రార్థన చేసేవాడు. చూడండి, ఆశీర్వాదానికి ప్రధానమైన కారణం ప్రార్థన. ఆయనలో గొప్ప ప్రార్థనాపరుడున్నాడు. ఆయన దేవుని చిత్త ప్రకారం, దేవుని మాట చొప్పున తన ప్రయాణాన్ని కొనసాగించేవాడు. దేవుని యొక్క ఉద్దేశంలో నెరవేరుస్తూ వచ్చేవాడు. దేవునితో మంచి సాంగత్యము, సహవాసం, స్నేహం చేసేవాడు. ఈ సంవత్సరం ఆరంభంలో మొదటి దినములో దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఇదిగో నిన్ను గొప్పగా చేస్తాను, నిన్ను విస్తరింపజేస్తాను, నీ సరిహద్దులను విశాలపరుస్తా, నీ సంతానమును క్షేమస్థితిలోకి తీసుకొస్తా, నీవు సమస్త భూజనువులకు ఆశీర్వాదకరము ఉందు అని అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, అబ్రహాము వంశావళిలో రక్షణ ద్వారా మనల్ని చేర్చిన దేవుడు మనతో కూడా ఆ వాగ్దానాన్ని ఇచ్చి మాట్లాడుతున్నాడు. అయితే అది నెరవేర్పులోకి రావాలంటే లోకభ్రష్టత్వాన్ని విడిచిపెట్టి, లోక స్నేహాన్ని వదులుకొని దేవునితో మంచి సహవాసము, సాంగత్యం కలిగి, కృతజ్ఞత కలిగి, సంవత్సరం ప్రారంభ దినము నుంచి మంచి తీర్మానం చేసుకొని, నేను ప్రతిదినము దేవునితోనే ప్రారంభిస్తాను, దినం ముగింపు దేవునితోనే ముగిస్తాను, నేను వాక్యానుసారముగా, దైవ చిత్తానుసారముగా నడుచుకుంటాను, నేను ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాను, దేవుని మాటకు విధేయత చూపుతాను ఏ పరిస్థితికైనా అని మనం తీర్మానం చేసుకుంటే, అబ్రహాములాగా దేవుడు మనల్ని కూడా గొప్ప జనముగా చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాడు.
నీ సంతానమును దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన రక్షక, నూతన సంవత్సరం మొదటి దినములో అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని మాకు గుర్తు చేసినందుకై స్తోత్రాలు. మా కుటుంబాల్లో, మా ఆత్మీయ జీవితంలో మెండైన ఆశీర్వాదమును, గొప్ప దీవెన్ను మాకును దయచేయు. మేము కూడా అబ్రహాము వలె ఈ సంవత్సరం మొదటి దినం నుంచి సంవత్సరాంతం వరకు అలాగూ చక్కగా ఆత్మీయ జీవితంలో భక్తి కలిగి శ్రేష్టమైన అబ్రహాము కలిగిన అనుభవం, దేవునితో మంచి స్నేహబంధం కలిగి ఆ అనుభవంలో మేము కూడా ఫలించడానికి సహాయం దయచేయి. మా కుటుంబాలు కూడా కట్టబడి ఈ సంవత్సరం మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు, విస్తరణ, గొప్ప కార్యాలు జరుగునట్లుగా సహాయం చేయమని, అనుభవం మాకు నేర్పిస్తూ బలపరచమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.